నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మొత్తానికి రామాయణం కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, వీటన్నిటి కూడా పురాణ గాథలకి అన్నిటికీ కూడా పెట్టింది పేరు టాలీవుడ్. తెలుగు సినిమా ఇండస్ట్రీ గతంలో పురాణ గాథలన్నీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే వచ్చాయి. అటు రాముడుగా కావచ్చు, లేదా భీముడిగా కావచ్చు, కృష్ణుడిగా కావచ్చు, పలు పాత్రల్లో మనం సీనియర్ ఎన్టీఆర్ గారిని మనం చూసాం. అదేవిధంగా నాగేశ్వరరావు గారు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అంతా కూడా పౌరాణిక కథలకి సంబంధించి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్లో రామాయణం రాబోతుంది బాలీవుడ్ నుంచి. వాస్తవానికి మహాభారతం పైన రాజమౌళి గారు తీయబోతున్నారు, అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే నితీష్ తివారీ నుంచి రాబోతున్నటువంటి ఈ సినిమా టీజర్ ఎలా అనిపించిందంటే ఏం చెప్తారు? నాకైతే అంత ఆకట్టుకోలేదండి. విఎఫ్ఎక్స్ ఇదంతా ఉంది, కానీ నేను అనేది ఏంటంటే మనకి మీరు అన్నట్టుగా తెలుగు వాళ్ళకి పురాణాలన్నా ఇతిహాసాలన్నా ఒక ఎన్టీ రామారావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక కాంతారావు గారు, అంటే శోభన్ బాబు కూడా వేశారు రాముడి కింద, కృష్ణుడి కింద, సుమన్ గారు వెంకటేశ్వర స్వామి కింద వేశారు. ఇలా మీరు మెయిన్గా మనకి గుర్తుకొచ్చేది నందమూరి తారక రామారావు గారు, తర్వాత ఎస్వి రంగ. మనం ఆ పాత్రలు చూసాక ఒక కృష్ణుడు, ఒక రావణుడు ఇలా ఉండాలి, ఒక రాముడు ఇలా ఉండాలి, ఏ పాత్ర అయినా ఒక దుర్యోధనుడు ఇలా ఉండాలి. మనం ఆహార్యం కావచ్చు, వాళ్ళు పెట్టుకునే ఆభరణాలు కావచ్చు, మీకు ఈవెన్ కిరీటాలు కావచ్చు, మీరు చూసుకోండి కావాలంటే వాళ్ళు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి, వాళ్ళ నడక దగ్గర నుంచి, అసలు ఆ టీవీ కానీ అవంతా వాళ్ళ వాచకం, వాళ్ళ ఇంకా అసలు మీకు వాచకం అంటే ఇంకా అసలు ఆ డైలాగ్స్ అనేవి నభూతున్న భవిష్యత్. ఇంకా అది ఏమంటారు, ఒక ఎందుకండి ఎస్వి రంగారావు గారు ఒక చిన్న గెస్చర్ చాలు, ఆ ఎక్స్ప్రెషన్ చాలు, మీకు మొత్తం ఆ గంభీరత్వం అలాగే కనిపిస్తుంది మనకి. ఇంకా మీరు అన్నట్టుగా ఎస్విఆర్ గారు కావచ్చు, లేకపోతే నందమూరి తారక రామారావు గారు కావచ్చు, వాళ్ళ వాచకం కావచ్చు, అంతంత పెద్ద పెద్ద డైలాగ్స్ అసలు అది అనితర సాధ్యం అనే చెప్పాలి. అయితే ఇందులో నాకు ఏది నచ్చలేదు అని మీరు అడగచ్చు. మీకు ఇందులో నేను చూసిన కొన్ని సీన్స్ అందులో ఉన్నవి. శూర్పణఖ మిమ్మల్ని మోహించింది అంటుంది సీత, అలా అంటుందా? తర్వాత రాముడు సీత పెళ్లి ఘట్టంలో పెళ్ళి అయిపోయాక రాముడు ఇట్లా బుగ్గ నిమురుతాడు, తర్వాత సీత కూడా ఎడం చేత ఆయన బుగ్గ నిమురుతుంది. అంటే ఇవి మనకి నచ్చవు. ఎందుకు నచ్చవంటే ఇక్కడ మీకు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, రాముడు ఒక 18 ఏళ్ళ ప్రాయంలో ఉంటాడు, సీత కూడా ఎంత 14, 15, 16 ఏళ్ళు వేసుకోండి. అంటే ఆ నేవళం ఉన్నప్పుడు వాళ్ళు సిగ్గుతోటి సీత తలదించుకుని ఉంటుంది తప్ప సిగ్గుల మొగ్గయిందంటారు. అంటే మీకు అక్కడ రామాయణం చదివినట్టు ఆ వర్ణనకి తగ్గట్టుగా మన కథలు ఉంటాయి, మన సినిమాలు ఉంటాయి. ఇక్కడ అది కుదరదు. ఇప్పుడు సాయి పల్లవి కానీ అసలు రణవీర్ సింగ్ ఇప్పుడు 43 ఏళ్ళు అతను రాముడిగా వేయడం ఏంటి? అసలు అతను రాముడు అన్నప్పుడే కొత్తలో ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. అతని పర్సనల్ లైఫ్ తీసుకుని వచ్చి ఈ అలవాట్లు ఉన్నాయి, ఇతను రాముడిగా వేయడం ఏంటని. అంటే చాలామంది దీని మీద ఏం తప్పే ఉందని అనొచ్చు, కానీ మన హిందూ పాత్రలు వేసేటప్పుడు కొన్ని తప్పులు ఉంటాయి. అది మనందరికీ సంబంధించింది అది. కాబట్టి ఇవాళ రణవీర్ సింగ్ని రాముడిగా మనం భరించడం కష్టం. అంటే నేను అనేది ఏంటంటే, అంత చిన్న వయసులో వాళ్ళు ఆ ఫేస్లో ఆ లేతదనం, ఆ సిగ్గు, ఇవన్నీ అక్కడ ఏమి ఉండవు. తర్వాత వాళ్ళు మాట్లాడిన వాచకం తీసుకుంటే చాలా కలోక్యాలు ఉన్నాయి. అంటే మనం సాధారణంగా మాట్లాడుకున్నట్టుగానే ఉంది అందులో. ఇంకోటి ఏంటంటే, ఒత్తులు ఎవడు పలకల, మహాప్రాణాలు ఎక్కడ ఎవడు పలకల. నాకు రావణ్ణి చూస్తే ఓకే, యశ్ చాలా బాగుంటాడు, అవంతా ఓకే. కానీ రావణాసురుడు, నేను ప్రతిసారి చెప్పినట్టుగా, అతను రావణ బ్రహ్మ, అతను చదువుకున్నవాడు. అలాంటి అతన్ని తీసుకొచ్చి మీరు ఒక రాక్షసుడిలాగా చూపించి, అంటే ఆ బట్టలు వేయడం కానీ, తర్వాత ఆ గడ్డం కావచ్చు, ఆ హెయిర్ కావచ్చు, అంతా కూడా అది కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది మీకు. మీరు పురాణాలు మార్చొద్దు, ఇతిహాసాలు మార్చకండి. అందులో ఏది ఉందో అదే తీయాలంటే మీకు నందమూరి తారక రామారావు గారు తీశారు సీతారామ కళ్యాణం. అందులో మీకు హరినాథ్ హీరో, గీతాంజలి హీరోయిన్. అమ్మాయికి 12 ఏళ్ళు అప్పుడు. ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉంటుందంటే లాలిత్యంగా ఉంటుంది అమ్మాయి.
అలాగే హరినాథ్ కూడా చిన్నవాడు. మీరు అవి చూడండి, చూసి సినిమా ఎలా తీయాలో తెలుసుకోండి, అది నేను చెప్తున్నా. ఇప్పుడు సంపూర్ణ రామాయణం తీశారు ఎవరు, బాపు గారు. అందులో కూడా సీతా కళ్యాణం కూడా తీశారు ఆయన. సీతా కళ్యాణంలో జయప్రద ఎంత అందంగా ఉంటుంది, రవి. అసలు జయప్రద అయితే ఒక్క డైలాగ్ ఉండదు అందులో, ఒకే ఒక్క డైలాగ్ ఉంటుందేమో, కళ్ళతోటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అమ్మాయి. ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉంటుందంటే మీరు చూడండి అనేది అందుకోసం. తర్వాత సంపూర్ణ రామాయణంలో శోభన్ బాబును చంద్రకళ వేశారు. చంద్రకళ కూడా సీతగా నప్పారు. లవకుశ అందరికీ తెలుసు, లవకుశ సంవత్సరాల తరబడి ఆడింది, బళ్ళు కట్టుకుని వెళ్ళారు. అంజలీదేవి గారు సీత. అక్కడ రాముడు పెద్దవాడైనా మనకి ఆడుగా అనిపించారు నందమూరి తారక రామారావు గారు. నేను చెప్తున్నది అది. ఎందుకంటే మనం ఇవన్నీ చూశాక మీరు రణవీర్ సింగ్ని, సాయి పల్లవిని యాక్సెప్ట్ చేయడం కష్టం. నాకైతే ట్రైలర్ నచ్చలేదు. కొంతమంది కమెంట్స్ పెట్టారు, అంటే నేను విన్నది ఏంటి రాజమౌళి భయపడతాడా ఈ సినిమా చూశాకని. ఇప్పుడు మీరు 4,000 కోట్లు బడ్జెట్ పెట్టారా, 400 కోట్లు బడ్జెట్ పెట్టారా, కాదు, బడ్జెట్ కాదు కావాల్సింది, విఎఫ్ఎక్స్లు అక్కర్లా. ఇవేవీ లేనప్పుడే మాయాబజార్ నిర్మించారు, ఇవేమీ లేనప్పుడే పాతాళ భైరవ్ వచ్చింది, చాలా సినిమాలు వచ్చాయి మనకి. కాబట్టి మీరు 4,000 కోట్లు పెట్టేసి, నాకు మ్యూజిక్ కూడా ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్. అంటే ఏఆర్ రెహమాన్ బాగా చేస్తారు, అందులో సందేహం లేదు, కానీ నాకు ఇంప్రెసివ్గా అనిపించలా. అంటే మనం కర్ణాటక సంగీతాన్ని వాడుకుంటాం పౌరాణికాలు అనేసరికి. వెడలెను కోదండ పాని, ఆ పాట ఎంత బాగుంటుంది మనకి. అట్లా అలాగా ఆ ఫీల్ రాలేదు అందులో. ఓవరాల్గా నాకు ఆత్మ కనిపించలే ఆ సినిమాలో. అయితే గతంలో కూడా చూసుకుంటే మనకి పురాణ గాథలు కావచ్చు, ఈ సినిమాలు కావచ్చు తీస్తున్నప్పుడు అంతెందుకు బాలకృష్ణ గారు కూడా రామాయణం కావచ్చు ఇలాంటి తీసినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా ఏదైతే మాంసాహారం కానీ మద్యం కానీ ఇవన్నీ కూడా ముట్టుకోరు. అయితే ఇటీవల కాలంలో కన్నప్పకు సంబంధించి సినిమా తీసినప్పుడు ఎవరో విష్ణు గారిని అడిగారనమాట, ఏంటి మీరు వాస్తవానికి పురాణ గాథలు తీస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం పాటిస్తారు, ఇలాంటివి ఉంటాయి, మీరేంటంటే లేదు డైలీ నేను నాన్ వెజ్ తినాల్సిందే, నాన్ వెజ్ తినకపోతే నాకు కండలు ఎలా వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. సో అప్పటి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ కావచ్చు, ఇప్పుడు ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా లేదండి. అంటే మేము జెన్జీ కిడ్స్ కోసం తీస్తున్నామంటే మీరు జెన్జీ కిడ్స్ కోసం మీరు కథలు మార్చకండి. జెన్జీ కిడ్స్కి ఎలా కావాలో దానికి వేరే రకంగా సినిమాలు తీసుకోండి, తప్పులేదు. కానీ ఇది ఇలా ఉండేది అని చూపించాలి కదా, జెన్జీ కిడ్స్కి తెలియాలి కదా. చరిత్ర చదువుకోకుండా జెన్జీ కిడ్స్ ఎట్లా ఉంటారు? ఇప్పుడు మనం కొత్తగా వాళ్ళకి జెన్జీ కిడ్స్ అంటే బూతులు మాట్లాడడం, జెన్జీ కిడ్స్ అంటే డ్యాన్సులు చేయటం, జెన్జీ కిడ్స్ అంటే కండోమ్స్ దొరుకుతాయి మనకి, లేదా జెన్జీ కిడ్స్ అంటే అప్పటికప్పుడు నచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకోవటం కాదు. అది మీరు ఆపాదిస్తున్నారు వాళ్ళకి. జెన్జీ కిడ్స్ అట్లా ఉండట్లేదు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా అంటే ఫ్యూచర్ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం పాడు చేయొద్దు, వాళ్ళు ఇలా అనుకుంటారేమో అని చెప్పి మనం అనుకునేది వాళ్ళ మీద రుద్దకూడదు అంటున్నా. ఇగో ఇలా మాట్లాడేవాళ్ళు పౌరాణిక పాత్రలు అంటే ఇలాగే మాట్లాడాలి అన్నప్పుడే కదా దానికి ఒక పటుత్వం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నందమూరి తారక రామారావు గారు చాలా నిష్టగా ఉండేవాళ్ళు. అసలు అప్పట్లో పౌరాణిక పాత్రలు వేసే వాళ్ళందరూ నిష్టగానే ఉండేవాళ్ళు నాకు తెలిసి, సాధారణంగా. ఎక్సెప్షన్స్ ఉన్నాయేమో నాకు తెలియదు. అలాగే బాలకృష్ణ గారు కూడా, నయనతార ఆయన చేశారు కదా బాలకృష్ణ గారు కలిపి, ఎంత సినిమా హిట్ అయింది. జగదానందకారక పాట ఎంత పెద్ద హిట్ అది. అంటే మనకి కమిట్మెంట్ ఫస్ట్ మనలో ఉండాలండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనప్పుడు ఆ పాత్రలు చేయటం ఎందుకు? ఎవడడిగాడు మిమ్మల్ని చేయమని? అది తప్పంటాను నేను. అంతేగాని మీరు ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనేది మీ వ్యక్తిగతం, అది ఎవడు కాదని అండు. ఇప్పుడు మీరు ఒక జీసస్ పాత్ర వేసినప్పుడు జీసస్ ఆహార్యంలోనే కదా వస్తారు. అవన్నీ కూడా మీరు మీరు ఆవాహన చేసుకుంటారు కదా, అట్లా ఆవాహన చేసుకుని రండి అంటున్నా. మీరు ఈ పాత్ర వరకు, తర్వాత మళ్ళీ మీరు మీ మామూలుగా ఉండండి. ఈ షూటింగ్ జరిగిన 2 నెలల్లో 3 నెలల్లో కంట్రోల్, అంత కంట్రోల్ లేనివాడు ఇంకా నటుడు ఎలా అవుతాడు? నటనలో ఇన్ని రకాల మీరు క్యారెక్టర్స్ మీరు మీలో ప్రతిఫలించేటప్పుడు అవసరానికి తగ్గట్టు మీ బాడీ పెంచుకుంటున్నారు, అవసరానికి తగ్గట్టు మీ బాడీ తగ్గించుకుంటున్నారు, అవసరానికి తగ్గట్టుగా మీరు మాట్లాడుతున్నారు. దెన్ వై కాంట్ యూ స్టాప్ ఈటింగ్ ఫర్ సమ్ డేస్? నేను ఉండలేను అనుకుంటే క్యారెక్టర్ చేయకండి. ఇప్పుడు కన్నప్ప ఎందుకు హిట్ అవ్వలేదు?
ఎక్కడో మీరు సినిమా తీస్తే భారతదేశంలో దట్టు దక్షిణాదిలో జరిగిన కథను తీసుకెళ్ళి ఎట్లా హిట్ అవుతుంది అది? కాబట్టి మీరు సహజత్వానికి దూరంగా సినిమాలు తీయకండి, సహజత్వానికి భిన్నంగా మీరు ఉండకండి. అలా ఉండలేనప్పుడు మీరు చేయకండి, ఉండగలిగితే చెయ్యండి, సక్సెస్ చేసుకోండి. ఇవాళ ఈ సినిమాలో నాకు డైలాగ్ డెలివరీ నచ్చలేదండి. మీరు తెలుసుకోండి, దక్షిణాది నుంచి ఆయా భాషలకు చెందిన ఎక్స్పర్ట్స్ని పక్కన పెట్టుకోండి, తప్పులేదు. 4,000 కోట్లు ఖర్చు పెడుతూ కంటి స్పెండ్ ఒక 4-5 lakhs ఖర్చు పెట్టలేరా ఒక వ్యక్తికి? పెట్టుకోండి, నిష్ణాతులు తెచ్చుకోండి. ప్రతి భాషకి నిష్ణాతులు కావాలండి, తెచ్చుకోండి. మీరు చక్కటి సినిమా తీయండి, హిట్ చేసుకోండి. ఇలా సినిమాలు తీసి మేము ఇలాగే తీస్తాము మీరు చూడండి అంటే చూడ్డు. కాబట్టి ట్రైలర్ మీద నా అభిప్రాయం ఇది. సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడక్కర్లేదు. సో చూద్దాం మేడం, మొత్తానికి సినిమా ఎలా ఉండబోతుంది అనేది రానున్న కాలంలో చూద్దాం మేడం. నమస్తే. నమస్తే.